ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా వందనాలండి. Dear children of God, this morning we bring greetings in the name of our Lord Jesus. మానవ జీవితంలో స్వభావం అనేది చాలా ముఖ్యం. In the life of a human, it is very important to have a good character. ఒక మనిషిని మనం అంచనా వేయాలంటే ఆ మనిషిని స్వభావాన్ని బట్టే మనం అంచనా వేస్తాం. If we have to assess the behavior of a person, the character plays an important role. మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనటువంటి ఒక స్వభావాన్ని మనం ధ్యానించబోతున్నాం. Let us meditate on one important aspect which God does not like in our lives. సామెతలు 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవదామండి. Let's read Proverbs chapter 16 verse 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. Reading from Proverbs chapter 16 verse 18, pride grows before destruction and haughty spirit before a fall. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, నాశనానికి ముందు గర్వము నడుచునంట. The word of God says destruction goes before pride. వేద గ్రంథం చెప్తుంది చూడండి, నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. The word of God says pride goes before destruction. లూసిఫరు పరలోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక స్థానాన్ని నాశనం చేసుకున్నాడు. Lucifer has lost his place in heaven ఎందుకంటే గర్వం మనలో వచ్చింది. because he was filled with pride. గర్వం అనేది దేవునికి ఇష్టం లేని కార్యం. Pride is one aspect which God does not like. సామెతలు 11:2 చెబుతుంది, అవమానము గర్వం వల్లనే వస్తుందంట. According to Proverbs 11:2, it says that insult comes because of pride. 1 యోహాను 2:16 చెప్తుంది, గర్వం అనేది దేవునికి ప్రియమిలేని కార్యం. According to 1 John 2:16 says, God does not take delight in pride. 1 యోహాను 2:16 చెప్తుంది, జీవపు డంబము దేవుడు సహించలేనిది. According to 1 John 2:16, pride does not please God. దేవుని బిడ్డలారా, Dear children of God, గర్వం అనేది లోకానికి సంబంధించినది. pride belongs to the world. గర్వం అనేది దేవునికి ప్రియమిలేనిది. Pride does not please God. ఒక మనిషికి గర్వమే లేకుండా ఉండిందంట. There is one person who never had pride. దాంట్లోనూ ఆయనకు ఒక గర్వం ఏమంటే, నాకు గర్వమే లేదనే గర్వము. He takes pride saying that I do not have pride. దేవుని బిడ్డలారా, Dear children of God, గర్వము అవమానాన్ని తెస్తుంది. pride brings to insult. గర్వానికి ఆపోజిట్ పదం ఏమండి? What is the opposite of pride? గర్వానికి వ్యతిరేక పదం ఏమండి? What is opposite to pride? తగ్గింపు. Humbleness. దేవుని సన్నిధిలో మనం తగ్గింపబడిన దేవుని బిడ్డలుగా ఉండాలి. We should be humble in God's presence. దేవుని సముఖంలో మనల్ని మనం తగ్గించే దేవుని బిడ్డలుగా ఉంటే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. If we are humbling ourselves in His presence, then God will lift us up. గర్వం ఎందుకు వస్తుంది? Why will pride come? దేవుని మరచినప్పుడు, When we forget God. దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులను మరచినప్పుడు, When we forget to thank God. దేవుని ఉపకారాలను మరచినప్పుడు, When we forget His favor. గర్వం వస్తుంది. Pride will come. నేను అనేది వస్తుంది. I myself will come. నేను అనేది ఎప్పుడు వస్తుందో, When I comes, దేవుడు అనేదాన్ని మర్చిపోతాం. we forget God. దేవుని బిడ్డలారా, Dear children of God, ఇది దేవునికి ప్రియమిలేని కార్యం. this does not please God. ఈ రోజు మనం గాలి పీల్చడం దేవుని వలననే. If we are breathing today is because of Him. ఈ రోజు మనం బతికి ఉండడమే దేవుని వలననే. If we are living, that's because of God. దేవుని బిడ్డలారా, Dear children of God, 92లో నేను కాలేజీ చదివేటప్పుడు ఒక విషయం మా జీవితంలో జరిగింది. in 1992 when I was doing my college, there's something that happened in my life. మొదటి సంవత్సరం మేము చదివినప్పుడు ఒక సబ్జెక్ట్ తప్పి మిగతా అన్ని సబ్జెక్టులో చాలా మంది ఫెయిల్ అయిపోయినారు. During that time, excepting for one subject, the rest of the subjects, all of them have failed. ఈ ఫెయిల్ అయిన అందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ చేశాం. So there was a meeting which was conducted by all these people who have failed. ఈ ఫెయిల్ అయిపోయినాడు ఒకటి చెప్పాడు, రేయ్ మనమందరూ పాస్ అయ్యేలాగా దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించి ప్రార్థన చేద్దాంరా అన్నాడు. So one person from that meeting has told that let us all get together and pray so that we will pass next time and we will not waste our time going around. అందరికీ ఒక సమాధానమైంది, దేవుని దగ్గర అప్పగించదాంరా, మనం ప్రార్థన చేద్దామన్నాం. Then all of them had the peace and agreed to him saying that okay, come, let us pray together. కానీ ఒక్కడు మాత్రం ఆ ఫస్ట్ ఇయర్ లో అన్ని సబ్జెక్టులో పాస్ అయినాడు. ఏం చెప్పాడు తెలుసా? But that one person who has passed in all the subjects said, రే నువ్వు చదివితే ప్రార్థన ఏమిరా ప్రార్థన? if you read, then why do you need to pray? నువ్వు చదివితే దేవుడేమిరా దేవుడు? If you read, why do you need God? నేను చూడరా, నేను చదివి పాస్ చేసినానని గర్వపడ్డాడు. So he took pride saying that see, I have studied and I have passed. మేము సోలిపోలా.
But we did not lose hope. మేము ప్రార్థన చేశాం, We prayed, చదివాము, we studied, డిగ్రీకి వెళ్ళిపోయాం. we completed the degree. దేవుని బిడ్డలారా, Dear children of God, చదివితే దేవుడేమి దేవుడు అన్నాడే, ఆ అబ్బాయిని ఒకసారి బస్ స్టాండ్ లో నేను చూశాను. then one day I saw this person who has spoken saying that who is God when you study. నేను అనుకున్నాను వాడు ఏదో పెద్ద పాస్ చేసేసి పెద్ద కాలేజీలో జాయిన్ అయి ఉంటాడని. So when I saw him, I thought he must have joined in a big college because he studies well. చూసి అడిగాను, రే ఎక్కడా చదువుతా ఉంటావు, బాగుండవరా, ఏం చేస్తా ఉంటావు అని అడిగాను. So when I saw him, I asked him, are you doing fine? Where are you studying now? వాడు ఏం చెప్పాడు తెలుసా? You know what he told? అయ్యో నేను ఫెయిల్ అయిపోయినాను రా అన్నాడు. He said, Ayo, I was failed. దేవుని బిడ్డలారా, Dear children of God, గర్వము ఓటమిని తెచ్చును. pride brings failure. గర్వము ఓటమిని తెచ్చును. Pride brings failure. గర్వము నాశనమును తెచ్చును. Pride brings destruction. గర్వము అవమానమును తెచ్చును. Pride brings insult. మన జీవితంలో ఆ స్వభావం ఉండనే కూడదు. We should not have that characteristic in our life. దేవుని సముఖంలో తగ్గింపు ఎంత మాత్రం ఉందో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. We should humble our lives, and the more we humble, God will lift us up. దేవుని బిడ్డలుగా ఆ విషయంలో మనం జాగ్రత్తగా వహించాలి. We should be careful in that issue. ఈ ఉదయకాల సమయంలో కూడా In this morning time, దేవుని సముఖంలో మనల్ని అప్పగించి, let's submit ourselves to the presence of God. దేవా మీకు ప్రియములేని స్వభావం మా జీవితంలో ఉంటే, Lord, if there is something which is not pleasing to your sight, నా నుంచి దాన్ని నిర్మూలించండి. Lord, we pray that you will remove that from our మీ lives. బిడ్డగా నన్ను అంగీకరించండి. Lord, accept us as your children. మీ కొరకు నన్ను ఉపయోగించండి అని ప్రార్థన చేద్దామండి. Let's pray, saying, use us for your glory. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. Let's close our eyes and pray. పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly Father, ఈ ఉదయకాల సమయములో during this morning time, మీ సముఖంలో మేము వస్తున్నా. we come into your presence. గర్వము మీకు ప్రియములేనిది. Pride is not pleasing to you. గర్వము అవమానాన్ని తెచ్చును. Pride brings insult. గర్వం అనేది ఓటమిని తెచ్చును. Pride brings destruction. దేవా ఆ స్వభావం మాలో ఉంటే ఇప్పుడే మా నుంచి నిర్మూలించండి. Lord, if we have pride, we pray that you remove that from our hearts. మీకు ప్రియములేని గర్వం మా జీవితంలో ఉండకూడదు. The pride which does not please you should not be in our lives. ఈ రోజు మేము ప్రాణంతో ఉండేదే మీ కృప. Lord, it is your grace that we are alive today. ఈ రోజు మేము జీవంతో ఉండేదే మీ కృప. It is your grace that we are alive today. ఈ రోజు ఏమిగా మేము ఉన్నామో అది మీ కృప. Lord, whatever we are today is what you have done. దేవా మా జీవితంలో మా కుటుంబం మీరు ఇచ్చిన కృప. Lord, whatever you have given in our lives, our family is your grace. మాకు ఇచ్చిన ఉద్యోగం మీ కృప. Lord, our job is your grace. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీ కృప. Whatever blessings you have given is your grace. మాకు ఇచ్చిన సంతోషం మీ కృప. Whatever happiness you have given is your grace. అన్నిటికీ మీరే కారణం నాయనా. Lord, you are the only reason for everything. మేము గర్వపడడానికి ఏమీ లేదు. Lord, there is nothing that we can take pride of. గర్వం అనేది సాతానుకు సంబంధించినది. Lord, pride belongs to Satan. అది మా జీవితంలో రానేకూడదు. Lord, that should not come in our lives. మీ సముఖంలో మమ్మల్ని తగ్గిస్తాము నాయనా. Lord, we humble ourselves in your presence. ఆ తగ్గింపు స్వభావాన్ని మాకివ్వండి. Lord, give us that humbleness. మా జీవితంలో ఆ తగ్గింపుని వచ్చేటప్పుడు మేము హెచ్చింపబడతాం. Lord, when that humbleness comes, Lord, we know you will lift us up. మీ సముఖంలో మమ్మల్ని తగ్గిస్తాం. Lord, we humble ourselves in your presence. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీపించి ప్రార్థిస్తున్నారో, Lord, whoever is standing in one accordance with this prayer, ఈ బిడ్డల్ని ఆశీర్వదించి హెచ్చించండి. Lord, we pray that you bless your children and lift them up. ఎక్కడంతా అవమాన పొందారో, Wherever they were insulted, అక్కడి నుంచి వీళ్ళను హెచ్చించండి. we pray that you lift them up. ఎక్కడంతా ఓటమిని అనుభవించారో, Wherever they suffered failure, అక్కడ జయాన్నివ్వండి. give them success. ఎక్కడంతా వీళ్ళు అవమానాన్ని పొందారో, Wherever they have been insulted, దేవా dear Lord, మీ బిడ్డల్ని గణపరిచి హెచ్చించండి. Lord, we pray that you lift them up. మీ రక్తపు కోటలో వెళ్ళి దాచుకోండి. Protect them by your blood. వీళ్ళ అవసరతలన్నీ సంధించండి. Lord, we pray that you fulfill all their needs. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.